ఇష్యూ ఎంత పెద్దవాళ్ళని వదిలేదు లేదు. నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి నాకు విజయసాయిరెడ్డి గారి మీద ఏమీ లేదు. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మేము ముందర పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే డిఎన్ఏ టెస్ట్కి రమ్మను సార్ కానీ విజయసాయిరెడ్డి గారు కానీ లేకపోతే పోతిరెడ్డి సుభాష్ గారు కానీ ఒకవేళ విజయసాయిరెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందర సాష్టాంగంగా నమస్కారం చేసి బేషరతుగా సారీ చెప్తాను సార్కి. ఒకవేళ ఉంటే ఐ డోంట్ నో నెక్స్ట్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. బట్ నా జీవితం అయితే పాడైపోయింది. నాకు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ కావాలి. ఆ ఫాదర్కి బేబీ ఎవరో తెలియాలి. చెప్పండి సార్. అవును, ఇది నాదే సార్. ఇది వానిచ్చేది కాదు. ఇది నా గోల్డే. నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు తెలియలేదు. మధ్యలో వచ్చినప్పుడు తీసుకెళ్ళు అమెరికాలో వేసుకోనింది. నా గోల్డ్ నేను తీసుకెళ్ళడంలో తెలివి ఏం కావాలి సార్? సార్ అదే సుభాష్ అని చెప్పింది. నేను నెంబర్ కూడా సేవ్ సుభాష్ మెసేజ్ పెడితే ఆపవే నీ భోగం బుద్ధి అన్నాడు. అంటే అతను ఎంత క్రూయల్గా మాట్లాడతారు, కాడపిల్లని ఎన్ని బూతులతో మాట్లాడతారని చెప్పడానికి. సుభాష్ గాడేమో బేబీ ఫాదర్ నీకు కాదు అంటున్నాడు, నీవేమో సుభాష్ గాడే అంటున్నావు. అతను ఇప్పుడు సుభాష్ కాదు విజయసాయిరెడ్డో సుభాషో అని మీకు అనుమానం అంటున్నాడు కదా. కాబట్టి అతను చెప్పిన మెసేజ్ నేను చదివిస్తాను, మీకు ఇస్తాను కూడా. డెఫినెట్లీ ఐ విల్ క్రాక్ దిస్ సస్పెన్షన్ సూన్, హెన్స్ డోంట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైం అని పెట్టాడు. నేను మెసేజ్ పెట్టాను, నీకు మనీ కావాలి అందుకే నువ్వు సార్ పైన పెడుతున్నావు. అమ్మ చూడండి, నేను పెట్టిన మెసేజ్ ఇటువైపు ఉంది. సూన్ ట్రూత్ విల్ కమ్ అవుట్, వెయిట్ అండ్ సీ. నాకు ఇచ్చిన వార్నింగ్స్. నన్ను అతను క్రిస్టియన్ అండి బేసిక్గా. నేను ప్యూర్గా హిందూ. నేను ఫస్ట్ నుంచి హిందూనే. ఆయన క్రిస్టియన్లోకి రమ్మని ఎప్పుడు అంటే నా ఉద్యోగం రాకముందుకు నేను ప్యూర్ హిందూ. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం అలాంటిది. కాబట్టి నేను హిందూ బిలీవ్లో ఉన్నా, నేను అలాగే ఉన్నాను. నేను క్రిస్టియన్లోకి మార్చాలని నీ ట్రయింగ్ అని నేను పెట్టాను. నేను జాబ్ చేయకుండా నీ దగ్గర బెగ్గరలాగా ఉండాలని నీ కోరిక అని నేను పెట్టాను. నాకు గ్రీన్ పెన్ ఉందని మీకు కోపం అని పెట్టాను. ఓకే ప్రూవ్ దట్ అన్నాడు. అంటే ఈ చాటింగ్ ఇఫ్ యూ పే, ఇది దగ్గరికి వచ్చి తీసుకోవాలి సార్. ఇఫ్ యూ పే 30 crores ఐ మే లీవ్ యూ, బట్ నాట్ ముసలోడు సుభాష్ డాక్టర్ అంటే నాకు చూసుకున్న పర్సనల్ డాక్టరు. ఇట్స్ ఫర్ ష్యూర్. తర్వాత నా బిడ్డ గురించి మాట్లాడుతాడు. ఐఎమ్ ప్లానింగ్ టు కంప్లీట్లీ గెట్ రిడ్ ఆఫ్ యూ అండ్ కిడ్స్. ఐఎమ్ డిమాండింగ్ ఫర్ 10 crores యాజ్ కంపన్సేషన్ ఫర్ ద డ్యామేజ్ యూ డిడ్ టు మై లైఫ్. హౌ మచ్ యూ ఆర్ రెడీ టు పే? ఇఫ్ ఆల్ లీవ్ మై లైఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ లైఫ్. ఐ నో యూ మస్ట్ డెఫినెట్లీ డిస్కస్ ఆల్ విత్ దీస్ సుభాష్ అండ్ ఎట్సెట్రా. ఐఎమ్ ట్రైడ్ ఇన్ ద లైఫ్ బికాస్ ఆఫ్ యువర్ మెంటల్ బిహేవియర్. నా బిహేవియర్ గురించి చెప్తున్నారు ఆయన. ఐ నో యూ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ వెల్త్ విత్ సుభాష్. దట్ ఈస్ అప్ టు యూ అండ్ ఐ డోంట్ కేర్ ఆల్సో. You all get rid of for my life and better. Sorry. If you submit that, I know what to do and how to put your life in trouble. ఇది మదన్ మోహన్ చేసిన చాటింగ్. నేను మళ్ళీ మాట్లాడతాను ఈ యొక్క విషయం. ఇఫ్ యూ సబ్మిట్ దట్ ఐ నో వాట్ టు డూ అండ్ హౌ టు పుట్ యువర్ లైఫ్ ఇన్ ట్రబుల్. నీ లైఫ్ టోటల్గా ఓపెన్ చేస్తా. I open to the public about illegal baby. I don't know who is the father, whether విజయసాయిరెడ్డి, పోతిరెడ్డి సుభాష్ అండ్ డాక్టర్ క్రిమినల్ రోల్ అంట. ఇక్కడ ఇల్లీగల్ బేబీ అని రాశారు సార్. అండ్ కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్రమ సంతానం అని రాశారు. దెన్ హౌ కెన్ యూ పీపుల్ ఆర్ డిసైడ్ దట్ ఈస్ అక్రమ సంతానం? ద హానరబుల్ హై కోర్ట్స్ clearly mentioned it in any